ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ వీధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న తల్లిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు కొడుకు. ప్రొద్దుటూరు శ్రీరామ్ నగర్ వీధిలో నివాసముండే లక్ష్మీదేవి భాస్కర్లకు యశ్వంత్ కుమార్ ఒక్కడే కుమారుడు. లక్ష్మీదేవి స్థానిక ఈశ్వరరెడ్డి నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. యశ్వంత్ కుమార్ బీటెక్ పూర్తి చేసి 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి వచ్చిన యశ్వంత్ కుమార్ కొద్దిసేపటికే తండ్రి భాస్కర్ను పక్క గదిలోకి తోసి గడియపెట్టి కూరగాయలు తరిగే కత్తి తీసుకుని తల్లి లక్ష్మీదేవిని గొంతు కోసి హత్య చేసి శవాన్ని బయట వరండాలో పడేసి లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. 1 టౌన్ సీఐ తిమ్మారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న యశ్వంత్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తమ కుమారుడు గత కొద్ది రోజులుగా మానసిక స్థితి సరిగా లేదని పలుమార్లు ఆసుపత్రుల్లో కూడా చూపించామని యశ్వంత్ తండ్రి భాస్కర్ పోలీసులకు తెలిపాడు. తాను దేవుడినని చెబుతున్న తల్లి వినకుండా నాకు మెంటలెక్కిందంటూ మాట్లాడుతుందని, అందుకే దేవుడి పేరు చెప్పి చంపేశానని యశ్వంత్ కుమార్ పోలీసులకు తెలిపాడు.